హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తోటకూర చేస్తున్నాను. చూడండి, నేను నిన్న మార్కెట్లో తోటకూర ఒక 2 పెద్ద కట్టలు తీసుకొచ్చాను. అవి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుందని చివర్లన్నీ కట్ చేసి ఇలా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. అలా కట్టలు తీసుకొచ్చి చివర్లకు మట్టి అది ఇది ఉంటుంది కదా, అలా పెడితే ఏంటంటే మొత్తం పాడైపోతుందని నేనైతే ఎప్పుడు ఆకుకూరలు తెచ్చుకున్నా కానీ ముందుగా ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు వీటన్నింటినీ మనం ఎంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. తోటకూర అయితే మా కంటి చూపుకి చాలా మంచిదండి, చాలా హెల్దీ కూడా. నేను చేసే విధంగా మీరు చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో అందరూ చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి ఈ తోటకూరనైతే. ఇప్పుడు దీన్ని అంతటిని మనమైతే సన్నగా తరుక్కోవాలి. చూడండి, నేను అయితే ఎంత సన్నగా కట్ చేస్తున్నానో. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే ఈ తోటకూర తొందరగా కుక్ అయ్యి మంచిగా కలిసిపోతుంది అన్నమాట, మెత్తగా అవుతుంది. అప్పుడు పిల్లలు చాలా ఈజీగా తింటారు ఇష్టపడి. నేనైతే ఈ తోటకూర అంతటిని ఇలా కట్ చేసుకున్నాక ఒక పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి తోటకూర కట్ చేశాక. ఇప్పుడు ఈ తోటకూరనైతే మనం ఏం చేయాలంటే బాగా శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే మట్టి ఉంటుంది. మంచిగా వాష్ చేసుకున్నాక మళ్ళీ 3rd టైం ఇలా వాటర్ వేసి ఉంచి ఒక 2 మినిట్స్ ఆ తర్వాత తీసి జల్లి గిన్నెలో వేయాలి. ఎందుకంటే ఏమన్నా ఇసుక అది ఇది ఉన్న అడుగున చేరిపోతుంది. ఇప్పుడు ఈ జల్లి గిన్నెలో వేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి మంచిగా ఆరిపోతుంది కూర. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ తోటకూర అంతా వేసుకోవాలి. తోటకూర వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ముక్కలుగా వేయాలి. ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాక 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి మనమైతే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే తోటకూర చాలా అంటే చాలా బాగా కుక్ అవుతుంది మెత్తగా. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసే విధంగా రొటీన్గా కాకుండా మీరైతే ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఈ బౌల్ నిండుగా ఉన్న కూర అసలు ఎంత తగ్గిపోయిందో కదా, కొంచెమే అయింది. ఇప్పుడు దీంట్లో ఆవిరంతా పోయి ఉడికింది కదా, దీన్నైతే ఇప్పుడు ఈ గరిటెతో ఇలా కొంచెం మెదపాలండి. అప్పుడు పచ్చిమిర్చి ఇదంతా మంచిగా కలిసిపోయి మంచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక పోపు గింజలు వేయాలండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఒక 7-8 ఎల్లిపాయలండి పొట్టు తీసి సన్నగా తరిగి వేసుకున్నాను. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ చిన్న ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత ఒక 2 చిన్న సైజు టమాటాలను అయితే కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తపడడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి ఇలా మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలండి, మధ్యలో కలుపుతూ. టమాటా మంచిగా మెత్తపడ్డాక మనం ముందుగానే కుక్ చేసుకున్న తోటకూరని అయితే వేసుకోవాలి. ఈ తోటకూరను టమాటాను మొత్తం మంచిగా కలిపేసుకోవాలి, 2 కలిసే విధంగా. ఇంకా సపరేటు కారం, ఉప్పు అయితే అవసరం లేదండి. మనం ముందుగానే పచ్చిమిర్చి, సాల్ట్ అవన్నీ వేసాం కదా. మీకు సాల్ట్ ఏమన్నా సరిపోకుంటే కొంచెం చూసి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి.
చూడండి ఎంత బాగుందో కదా. ఈ తోటకూర అయితే రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. మీ పిల్లలు ఇంట్లో తినని మారం చేస్తే ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.